సో, ఒక అలోపతిక్ మెడికేషన్ నుంచి సప్రెస్ అవ్వటం ఎలాగా? ఫస్ట్ సప్రెస్ అవ్వటానికి ముందు బాడీ ఎలాగా సెన్సిటైజ్ అవుతుంది? సెన్సిటైజ్ అయ్యి ఐదర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నా ఇవ్వచ్చు, లేకపోతే సప్రెషన్‌లో కన్నా వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా ఒక సప్రెషన్‌ని బాడీ రిసీవ్ చేసుకోవాలి అనన్నా, ఒక సైడ్ ఎఫెక్ట్‌ని బాడీ ఇవ్వాలి అనన్నా, అంతకుముందు అది సెన్సిటైజ్ అవ్వాలి. సెన్సిటైజ్ అవ్వకుండా అంటే సోరా హెల్ప్ తీసుకోకుండా, సోరాని టచ్ చేయకుండా బాడీలో ఎటువంటి యాక్టివిటీ జరగదు. నువ్వు సప్రెషన్ చేసేసావు అనంటే నీకు తెలియకుండానే దానికి ముందు ఆ బాడీ అనేది సెన్సిటైజ్ అయ్యి సోరా ఫంక్షన్సే కదా! సోరా అంటే ఫంక్షన్స్. సోరా ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్. అంటే ఫంక్షన్స్‌ని ఆపేసుకుంటుంది. ఫంక్షన్స్‌ని ఆపేసిన తర్వాత మిగతా జరిగేదంతా డ్యామేజ్. అందుకనే ఫండమెంటల్ మాయాజం సోరా అని ఎందుకంటాను అనంటే గేట్. ఆ గేట్ దగ్గర కాపలా ఉండేది సోరా. ఒక గేట్ కోట అంతా వచ్చేసిన తర్వాత కోట దగ్గర ఫస్ట్ గేట్ ఉంటది కదా! ఆ గేటే సోరా. ఏది జరిగినా దాని త్రూ జరగాల్సిందే. ఆ గేట్ లేకుండా ఏ మనిషికి ఆ డిఫెన్సివ్ సిస్టమ్ అనేది ఉండదు. అదే ఫస్ట్ గేట్. ఆ తర్వాత సైకోటిక్ గేట్ ఉందా? లేకపోతే సెఫిలిటిక్ గేట్ ఉందా? లేదా? అనేది తర్వాత సంగతి. ఇది లేకుండా ఎవరు ఉండరు. ఆ గేట్ అనేది ఫస్ట్ ఉంటుంది. సో, ఇక్కడ కూడా peripheral circulatory failure after taking double dose of antihypertensive by mistake was also treated at our indoor with Carbovez 0/1 to 0/6 every 10 to 15 minutes. The blood pressure on admission was unrecordable. After 3 hours of intensive medication with Carbovez, IV fluids, and O2 inhalations, the blood pressure rose to 70 mm systolic, and after 7 hours, it returned to normal, that is 110/80 mm of Hg. వీళ్ళు ఈ బుక్ రాసిన వాళ్ళందరూ అలోపతిక్ డాక్టర్స్. దే కన్వర్టెడ్ టు హోమియోపతిస్. డెర్మటాలజిస్ట్ ఉన్నారు, గైనిక్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ అలోపతి చదివి హోమియోపతికి కార్డియాలజిస్ట్. వాళ్ళు ఐసీయూ పెట్టి ఐసీయూలోనే ఇదంతా మేనేజ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి చక్కగా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు, వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. హోమియోపతిక్ ఐసీయూ ఐవి ఫ్లూయిడ్స్ వాడారు, కార్బోవేజే వాడారు. ఇక్కడ బుక్ రాసింది అలోపతిక్ డాక్టర్స్, చింతనవాలా ఫ్యామిలీ. I remember a third case of a 35 years female suffering from tuberculoid leprosy, wife of a railway laboratory technician. She was on capsule rifampicin since 3 months without any side effects. Thereafter, she started having gastric irritation after taking the capsule. Antacids relieved. On the fourth Sunday, after she took the capsule, she started feeling giddy. But even that was taken lightly. On the subsequent Sunday, she vomited frank blood immediately after the intake of the capsule. She was immediately admitted in the railway hospital and was put on IV fluids, antacids, etc. Hematemesis subsided for about 3 hours. Blood was sent for routine examination. By the time its report came, she started bleeding from the nose as per and for vagina. The blood report showed acute lymphocytic leukemia. I was called to see the case. Trinitrotoluene 200 was administered every 15 minutes, but the patient succumbed after 2 hours. చూడండి, బిఫోర్ గివింగ్ సైడ్ ఎఫెక్ట్స్, ఇది సైడ్ ఎఫెక్ట్స్ గురించే మాట్లాడుతున్నారు ఈయన. బిఫోర్ గివింగ్ సైడ్ ఎఫెక్ట్స్, నేను 10 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నానండి, నాకేమీ కాలేదు అని అంటే
దేర్ బాడీ సెన్సిటైజేషన్ అనేది అంత హార్డ్ గా ఉందని అనేది అర్థం. ఈవిడికి 3 నెలల వరకు రిఫాంపిసిన్ తీసుకున్నా ఏమీ అవ్వలేదు. అంటే సోరా ఎలో చేయలేదు దాన్ని. ఎప్పుడైతే నువ్వు మాటికి డ్రగ్స్ వేయటం మూలాన సోరా అనేది సెన్సిటైజ్ అయిపోయింది. ఒక్కసారి సోరా సెన్సిటైజ్ అయిపోయి బలహీన పడితే ఇక దాన్ని జయిస్తే చాలు, ఇంకన్నీ అన్నిటికీ ఎంట్రీ అయిపోతుంది, ఎంట్రీ దొరుకుతుంది, లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండేదంతా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. అందుకనే సోరాని ఫండమెంటల్ డిఫెన్సివ్ మెకానిజం, ఫస్ట్ షీల్డ్ అనమాట. దాన్ని కొట్టి రాగలిగితే మిగతాదంతా ఈజీ అయిపోతుంది బాడీకి. అంటే బాడీకి కాదు, ఆ డ్రగ్కి. 3 నెలల పాటు రిఫాంపిసిన్ ని ఏమీ చేయనివ్వకుండా ఆ సోరా అనేది ఒక షీల్డ్ లాగా కాపాడింది. అది ఇక డైలీ వేస్తూ ఆ సోరా అనేది సెన్సిటైజ్ అయిపోయింది, వీక్ అయిపోయింది. సో ఆ తర్వాత బ్లడ్ లోపల చేంజెస్ కనిపించాయి. దాన్నే అక్యూట్ లింఫోసైటిక్ లుకీమియా కింద ఫైనల్ గా డయాగ్నోసిస్ చేశారు. ఇది ఎందుకు చదివాము అనంటే, హౌ ద అలోపతిక్ మెడిసిన్స్ సెన్సిటైజ్ ద బాడీ. కొంతమంది రోబస్ట్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కొంతమంది వెంటనే రియాక్ట్ అవ్వచ్చు. వెంటనే సోరా అనేది వెంటనే ఫ్రగైల్, బ్రిటిల్ గా మారిపోవచ్చు. ఆ బ్రిటిల్ ఫ్రగైల్ సోరా ఉన్న వాళ్ళల్లో ఒక్క రోజులోనే రెస్పాన్సులు తెలుస్తూ ఉంటాయి. ఒక్క రోజులోనే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. కాస్త సోరా గట్టిగా ఉంది అని అనుకున్నప్పుడు కొన్ని నెలలు పడుతుంది. అదే తేడా. ఒకరికి ఒక రోజులో వచ్చే సిమ్టమ్స్ కి, ఒకరికి సంవత్సరం తర్వాత వచ్చే సిమ్టమ్స్ కి ఏంటి బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే సెన్సిటైజేషన్ మెకానిజం ఆఫ్ ద సోరా. అది తెలుసుకోవాలి. ఎట్ టైమ్స్ ఇట్ హ్యాస్ బీన్ నోటీస్డ్ దట్ massive or prolonged allopathic drugging can create so much damage to the defense mechanism that the patient can become virtually incurable. Student, it has been noticed that massive or prolonged allopathic drugging can create so much damage to the defense mechanism that the patient can become virtually incurable. విపరీతంగా మెడికేషన్స్ వేసి ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ని క్రియేట్ చేసిన కేసెస్ లో ఆ కేసులు తగ్గటం అసాధ్యం. ఈ మాట హ్యాన్మన్ గారు కూడా చెప్పారు. నువ్వు మెడికేషన్ వేస్తూనే ఉండి నువ్వు దాన్ని ట్రీట్ చేయడానికి చూస్తే హోమియోపతిలో తగ్గవు. మనం అనుకుంటాం అన్నిటినీ తగ్గించేస్తామని మనం అనుకుంటాం. అన్నిటికంటే డిఫికల్ట్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని అంటారు హ్యానిమన్. చాలా డిఫికల్టీ అది, మనం చేయలేము. ఎంతసేపు మనం న్యాచురల్ గా డెవలప్ అయిన క్రానిక్ డిసీజ్ ని మనం ఈజీగా ట్రీట్ చేయగలం కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ తోటి వచ్చిన వాటిని డీల్ చేయటం కష్టం. వాటిని మళ్ళీ అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లోకి మనం మదర్ టించర్స్ ఇస్తూ ఫంక్షన్ ని స్టెబిలైజ్ చేసి ఆ లేయర్ ని స్టెబిలైజ్ చేసి మనం ఏదైనా దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలే కానీ చాలా కష్టం అని చెప్తున్నారు చూడండి. వర్చువల్లీ ఇన్క్యూరబుల్. ఇట్ ఈస్ రియల్లీ unfortunate that with the rapidly increasing modernization and competitive life, the use of symptomatic drugs is increasing by leaps and bounds. In consequence thereof, the number of drug diseases or iatrogenic disorders, doctor-made diseases, has increased manyfold. ఇప్పుడున్న లైఫ్ లో ఫీవర్ వచ్చిందా, టక్ పారాసిటమాల్ వెళ్ళి వేసేసుకోవటం, ఆఫీస్కి వెళ్ళిపోవటం. తప్పదు, మరి జాబ్ అంటూ చేయాలి కదా, వెళ్ళాలి. వాళ్ళ పనికి వెళ్తేనే ఆ రోజు డబ్బులు వస్తూ ఉంటాయి. నువ్వు నిదానంగా నేను చేస్తాను అని అంటే కుదరదు. సో అలాగనే క్రానిక్ డిసీజెస్, అలానే అయోట్రోజెనిక్ డిసీజెస్, డాక్టర్ మేడ్ డిసీజెస్ సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా పెరిగిపోయి కేసు కాంప్లికేట్ అయిపోతూ ఉంది. మరి ఏది కష్టం ట్రీట్ చేయడానికి? అక్యూట్ డిసీజెస్ కష్టమా, క్రానిక్ డిసీజెస్ కష్టమా? అక్యూట్ డిసీజెస్, ప్యూర్ అక్యూట్ డిసీజెస్ లో సిమ్టమ్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి.
మొడాలిటీస్ అన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి, దట్ యూ కెన్ ట్రీట్ ఈజీలీ. ఒక మెడిసిన్ కాకపోతే రెండో మెడిసిన్ కి దొరికిపోతుంది కేసు. కానీ మెడిసిన్ దొరికిన ఏ లేయర్ లో ఉండే సిమ్టమ్ అని అనేది మనం తెలుసుకోవటం కష్టం క్రానిక్ డిసీజెస్. అది అది మనం చూసుకోవాల్సింది. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ హూ సఫర్ ఫ్రమ్ లైఫ్ లాంగ్ మార్బిడ్ డిజార్డర్స్ లైక్ సిస్టమిక్ హైపర్ diabetic mellitus, rheumatoid arthritis, etc., and who are on the maintenance doses of symptomatic drugs for prolonged periods develop new symptoms, mild or severe form of drug effects termed as drug diseases caused due to the drug mechanism. The crude drugs act in the following ways. మనం రెగ్యులర్ గా ఇదే కేసులో ఉంటాయి మన దగ్గరికి. షుగర్కి వాడుతున్నాను, బీపీకి వాడుతున్నాను, రొమటైడ్ ఆర్థరైటిస్కి వాడుతూ ఉన్నాను. మైల్డ్ ఆర్ సివియర్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ ఇఫెక్ట్స్ టర్మ్డ్ యాజ్ డ్రగ్ డిసీజెస్, అదే ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ అవి, కాజ్డ్ డ్యూ టు ద డ్రగ్ మాయాజం. దీస్ క్రూ డ్రగ్స్ యాక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఎలా చేస్తాయి, ఏం చేస్తాయి? మనం మెడికేషన్స్ వేసాము, డైలీ బీపీ టాబ్లెట్లు, డైలీ షుగర్ టాబ్లెట్లు, డైలీ హైపోథైరాయిడిజం టాబ్లెట్లు డైలీ వేసాము. అవి ఏమి చేస్తూ ఉంటాయి లోపల? ఫస్ట్ పాయింట్, దే ప్రొడ్యూస్ అన్వాంటెడ్ ఎఫెక్ట్స్, particularly in hypertensive individuals due to their physical, chemical, or biochemical actions. The hypersensitivity of an individual is a type of idiosyncratic reaction against a normal stimulus. It is a constitutional state which can be congenital or acquired. ఒక పేషెంట్ విపరీతంగా అలోపతిక్ మెడికేషన్ బీపీ టాబ్లెట్ మీద ఉన్నారు. డ్యూ టు దేర్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బయోకెమికల్ యాక్షన్స్, మూడు రకాలుగా ఆ మెడిసిన్ కి ఉంటుంది. ఫిజికల్ యాక్షన్స్ ఉంటాయి ఆ డ్రగ్ కి, బీపీ టాబ్లెట్ కి ఫిజికల్ యాక్షన్స్ ఉంటాయి, కెమికల్ యాక్షన్స్ ఉంటాయి, బయోకెమికల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. అంటే టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఏదైతే మెటబాలిజం లో జరిగే బయోకెమికల్ ఫంక్షన్స్ ని ఆల్టర్ చేయగలిగిన కెపాసిటీ కూడా ఉంటాయి అలోపతిక్ మెడికేషన్స్ కి. ద హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ యాన్ ఇండివిడ్యువల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ యాన్ ఇడియోసింక్రటిక్ రియాక్షన్. ఇప్పుడు మెడికేషన్స్ వేయటం మూలాన సెన్సిటైజ్ అయింది, బాడీ అంతా సెన్సిటైజ్ అయింది. ఈ సెన్సిటైజేషన్ కాస్త హైపర్ సెన్సిటివ్ గా మారింది. హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ యాన్ ఇండివిడ్యువల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇడియోసింక్రటిక్ రియాక్షన్. ఇడియో అంటే తెలియదు అని అర్థం, ఏ రియాక్షన్ ఇస్తుందో తెలియదు. ఇడియోసింక్రసీ, ఎందుకు రియాక్షన్ ఇస్తుందో తెలియదు. అటువంటి ఒక స్టేట్ ని ఆ పర్సన్ అనేది ఆ పేషెంట్ లో డెవలప్ అయిపోతుంది ఎగనిస్ట్ ఏ నార్మల్ స్టిమ్యులస్. నార్మల్, మళ్ళీ అబ్నార్మల్ కూడా కాదు, నార్మల్ స్టిమ్యులస్. నేను ఈరోజు వంకాయ కూర వేసుకొని తిన్నానండి, అసలు మొత్తం దురదలు వచ్చేసాయి, మొత్తం కడుపులో మంట వచ్చేసింది. వంకాయ కూర ఏమి టాక్సిక్ మెటీరియల్ కాదు కదా, వంకాయ ఏమి ఇది కెమికల్ కాదు, అది టాక్సిక్ కాదు, కెమికల్ కాదు. మరి నార్మల్ స్టిమ్యులస్ కూడా వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. నిన్న కూడా చెప్పుకున్నాం, ఐస్ క్రీమ్ లాంటి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉండే ఫుడ్ ని తినటం మూలాన వచ్చే సమస్య వేరు. జస్ట్ కుండలో నీళ్ళ లాగా ఒక 2 డ్రాప్స్ తాగానండి, నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనటం వేరు. దీన్నే నార్మల్ స్టిమ్యులస్ కింద తీసుకుంటాం. నార్మల్ స్టిమ్యులస్ అని ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ స్టేట్ విచ్ కెన్ బి కంజెనిటల్ ఆర్ యాక్వైర్డ్. అంటే మనం మెడికేషన్స్ యూజ్ చేసుకోవటం మూలాన రావచ్చు, లేదా పేరెంట్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీకి ముందు విపరీతంగా మెడికేషన్స్ ని యూజ్ చేసి ఆ పిల్లలకి అది. ఇప్పుడున్న ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ అన్ని, ఇప్పుడున్న ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్ని ఆ పుట్టే పిల్లలు మామూలు జబ్బులతో ఉండటంలా. ఒక విషయం నేను చెప్పాలి ఇక్కడ, నిన్న జరిగిన విషయమే. ఆవిడ 8 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. నేను 1-2 సార్లు చెప్పినట్టున్నాను నా కేసు మీకు. చాలా సమస్యలు ఉన్నాయి, ఒంటి నిండా సమస్యలు ఉన్నాయి.
ఏది ఎండోమెట్రియల్ సిస్ట్ ఉంది, మెన్సెస్ ఇర్రెగ్యులర్ గా వస్తుంది, ఆ, చాలా చాలా వీక్ గా ఉంది, చాలా వీక్ గా ఉంది. ఏదో సమ్ అదర్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఆవిడకి. నీ ఆవిడ ఇన్ఫెర్టిలిటీ కోసం వచ్చింది. సార్, పిల్లలు కావాలి, ఇప్పటికీ 4 years అయిపోతుంది పెళ్ళయి అని అంటే, మొత్తం కేసు అంతా చూస్తే చాలా డిసీజెస్, అసలు ఇదే బాగాలేదు, యూట్రసే బాగాలేదు. వెళ్ళి నేను కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాను. వెళ్ళి తర్వాత ఎండోమెట్రియల్ సిస్ట్ కి సర్జరీ చేసేసుకుంది, దాన్ని తీసేశారు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ రెండోసారి సర్జరీ చేయించుకుంది. ఆవిడకి ఆ ఎండోమెట్రియల్ సిస్ట్, అదర్ కంప్లైంట్స్ అంతా చూసి సిఫిలిటిక్ మాయజంలో ఉంది ఆవిడ. ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే, మేడం మీరు ఐవీఎఫ్ లాంటిదో ఇంకో దానికో వెళ్ళకండి. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ తీసుకుంటే మీకుండే, అంటే నా సెన్స్ లో నేను సిఫిలిటిక్ మాయజం చూస్తున్నాను, మీకుండే జబ్బులను బట్టి పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుట్టరు. కనీసం ఒక 5 years హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో ఉండి మొత్తం క్లియర్ చేసుకొని బాడీ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ విషయం నేను చెప్పినట్టు నాకే గుర్తులేదు. నిన్న ఆవిడ బాధపడుతూ చెప్పింది. ఎందుకు అనంటే, ఆవిడ సిఫిలిటిక్ మాయజం తోటి ఉన్నప్పుడు కన్సీవ్ అయింది. ఆ మెడికేషన్ ఈ మెడికేషన్ తీసుకొని ఏదో విధంగా కన్సీవ్ అయిపోయింది ఆవిడ. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు ఆటిజం తోటి పుట్టాడు. ఆవిడ బాధ వర్ణనాతీతం. సార్, మీరు ఆ రోజు చెప్పారు, నువ్వు ఇప్పుడు పిల్లల్ని కనొద్దు, మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీ బాడీ రెడీగా ఉన్నప్పుడు కనమని చెప్పారు. బుద్ధి తక్కువ దాన్ని నేను వినలేదు. మిమ్మల్ని బయటికి వెళ్ళి పిచ్చి తిట్లు తిట్టుకున్నాను. ఇంకా 5 సంవత్సరాలు ఆగమంటాడు, ఈడేం డాక్టర్ ఆడేం డాక్టర్ అని. ఆవిడ ఓపెన్ గా నాకు చెప్పింది, మిమ్మల్ని మామూలుగా తిట్టుకోలేదండి నేను. 5 సంవత్సరాలు ఆగమంటానా, ఇంకేమన్నా ఉందా అసలు అని. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ మాటలకు అర్థం. నాకు పుట్టే పిల్లవాడు ఆటిజం తోటి పుట్టాడు. ఇప్పుడు వాడిని రోజు నేను చెయ్యాలి అని అంటే, ఆటిజం కాదు ఏడిహెచ్డి రెండు ఉన్నాయి, చెయ్యాలి అని అంటే నాకు అసలు ప్రాణం పోతా ఉంది. వాడికి ఏమీ చదవటం రావటం లేదు, వాడి పర్సనల్ థింగ్స్, వాడి చేసుకునే విషయాలు కూడా వాడికి తెలియటం లేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? అప్పుడు ఏం చేద్దాం? చెప్పినప్పుడు వినలా. తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆవిడలో జరగని సప్రెషన్స్ లేవు. కాస్మెటిక్స్ వాడి మొత్తం స్వెట్ అంతా సప్రెస్ చేసి పడేసింది. అలా ఉంటాయి. ఇప్పుడు బాధపడి లాభం ఏంటి? అదే ఎక్వైర్డ్ ఆర్ కంజెనిటల్, పుట్టే పిల్లవాడు కంజెనిటల్, పుట్టడంతో ఆటిజం తోటి పుట్టేశాడు. ఇంక వాడిని ఎలాగ పెంచాలి? అదే మనం పేషెంట్లు ఒప్పుకోరులేండి. మీరు ఎంతైనా సరే. ఒక ఇంకొక కేసు ఉంది, ఆవిడకి ఎలర్జిక్ రైనటిస్ తోటి వచ్చేది. వెసో మోటార్ ఎలర్జిక్ రైనటిస్ అది. కొద్దిగా ఏదైనా స్టిమ్యులేషన్ తగిలితే ఇది. సుమారు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. 20 years కో చేసినట్టున్నారు పెళ్ళి 20 లోపే చేసినట్టున్నారు. 15 years అవుతుంది, పిల్లలు లేరు. సుమారుగా 5 times దాకా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకున్నారంట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు అంటే ఎంత భయంకరంగా ఉంటాయి! ఇంజెక్షన్స్ మీద ఇంజెక్షన్స్, ఈస్ట్రోజన్స్, విపరీతమైన ఇంజెక్షన్స్ వేస్తారు. విపరీతం, మామూలుగా కాదు. ఆవిడ సుమారు 120 kilos బాడీ వెయిట్. తిరిగి సాధించుకుంది. 15 or 17 years తర్వాత సాధించుకుంది. పిల్ల పుట్టింది, ఒక ఆడపిల్లని జన్మనిచ్చింది. 38, 39 ఉండొచ్చు. ఎలా చేసిందో ఇప్పుడు ఆ పిల్ల పెరగటం మనం చూడాలి.
ఇప్పుడు ఆ పిల్ల అక్వైర్డ్ అంటే కంజెనిటల్ వచ్చేస్తుంది ఇక వాళ్ళ మదర్ నుంచి ఆ ఇంజెక్షన్స్ తాలూకు సెన్సిటైజేషన్ అంతా వచ్చేస్తుంది. ఇక మాట్లాడితే తుమ్ములు, మాట్లాడితే ఆస్తమా, మాట్లాడితే మోషన్స్, మాట్లాడితే ఏది చేసినా పిల్లకి ఈజీగా రియాక్ట్ అయిపోయే బాడీ నేచర్ వచ్చేస్తుంది. హెవీ డ్రగ్గింగ్ అనేది చాలా 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 అది మన మనం ఏదో అనుకుంటాము, దాన్ని సాధించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగానే పుట్టాలి అనేది చూసుకోవాలి. సో ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్పబడింది. దే స్టాప్ ఏ curtail eliminations, discharges or eruptions, thereby hindering natural methods for reducing the miasmatic load and retarding the miasmatic evolution. దే స్టాప్ అంటే అలోపతిక్ మెడిసిన్స్ స్టాప్ చేస్తాయి. వేటిని స్టాప్ చేస్తాయి? ఎలిమినేషన్ ప్రాసెస్ ని, డియోడరెంట్స్, స్వెట్ ని బయటికి రానివ్వవు. ఈ పింపుల్స్ వచ్చేటప్పుడు సెబేషియస్ గ్లాండ్స్ సెక్రీట్ చేసే సెక్రిషన్స్ ని బలవంతాన్ని ఆఫ్ చేసే మెడిసిన్స్ ఇస్తారు. అలాగనే మెన్స్ట్రువల్, అలాగనే వైట్ డిశ్చార్జ్, అలాగనే మోషన్, అలాగనే యూరినేషన్, న్యాచురల్ ఎలిమినేషన్స్ ని దాన్ని ఆపటానికి ఇచ్చే మెడికేషన్స్ మూలన డిశ్చార్జెస్ ఆర్ ఎరప్షన్స్, పింపుల్స్ బయటికే రాకూడదు తెలుసా, రాసేసాయి ముఖం మీదకి క్రీమ్స్ రాసేస్తారు. ఈ డెర్మటాలజిస్ట్ మహానుభావులు పుణ్యం కట్టుకుంటారు అనమాట. ఆ మాలోకాలకి ఏం అర్థం కాదు. మనం ఇస్తున్న పద్ధతి ఏం జరగదు అంటే వాళ్ళ సిస్టంలోనే అలాగ ఉందిలేండి. బయటికి ఏమీ రానివద్దు, పైకి స్మూత్ గా కనిపిస్తే చాలు అని ప్రిన్సిపల్ తోటి నడిపిస్తూ ఉంటారు వాళ్ళు. డిశ్చార్జెస్ ని, ఎరప్షన్స్ ని అంటే కట్టెల ఎలిమినేషన్స్ ని ఆఫ్ చేసిన తర్వాత, అంటే మెన్సెస్ ని నువ్వు స్టాప్ చేసిన తర్వాత, దేర్ బై హిండరింగ్ న్యాచురల్ మెథడ్స్ ఫర్ రెడ్యూసింగ్ ద మయాస్మెటిక్ లోడ్. ఇక్కడ చూడండి, రెడ్యూసింగ్ మయాస్మెటిక్ లోడ్ అని అన్నారు. ఏంటా లోడ్ ఏంటి? డిశ్చార్జెస్. బాడీ ఏదైతే ఒక ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ నుంచి బయటికి ఎలిమినేషన్స్ చేయదలుచుకుందో ఆ ఎలిమినేటివ్ ప్రాసెస్ నే మయాస్మెటిక్ లోడ్ అని అంటారు. అది పస్ కావచ్చు, యాప్సిస్ పగిలింది, పస్ బయటకు వచ్చింది. పస్ ఈజ్ నథింగ్ బట్ మయాస్మెటిక్ లోడ్ బయటకు వచ్చేసింది. మయాజం ని బయటికి పంపించేసింది. ఆ మయాస్మెటిక్ లోడ్ ని బయటికి పంపించేసింది, కొంత శాంతించింది లోపల. ఎప్పుడైతే ఈ మయాస్మెటిక్ లోడ్ ని బయటికి పంపించకుండా లోపలే అక్యుములేట్ అయిపోతుందో, అక్యుములేట్ అయ్యేటట్లు చేస్తాయి, దెన్ దట్ మయాజం కెన్ టర్న్ ఇన్ టు వైలెంట్, విపరీతంగా ట్యూమర్స్ లాగా. వైట్ డిశ్చార్జ్ వెళ్తుంది, వైట్ డిశ్చార్జ్ ని రూట్ లెవెల్లో కాకుండా దాన్ని సప్రెస్ చేసేసారు అని అనుకోండి, దట్ వైట్ డిశ్చార్జ్ మే టర్న్ ఇన్ టు హెవీ మయాస్మెటిక్ లోడ్. ఎలా? ఫైబ్రాయిడ్ గా టర్న్ అవుతుంది. అది ఫైబ్రాయిడ్ గా టర్న్ అయిపోతుంది, లోపలే కూర్చుంటుంది. ఇక నువ్వు వెళ్ళలేవలేదు కదా, నేను లోపలే కూర్చుంటాను. ఇదే మయాస్మెటిక్ లోడ్ అని అనేది. సో మయాస్మెటిక్ లోడ్ ని ఎప్పటికప్పుడు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే బాడీ ఫ్రీ అయిపోతూ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. దే డిస్టర్బ్ ద డిఫెన్స్ మెకానిజమ్స్ ఆఫ్ ద బాడీ. ఎగ్జాంపుల్, ద ఇమ్యూన్ సిస్టమ్, ద ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ and the endocrinal system, thereby greatly reducing the fighting power of the organism. సో అలోపతిక్ మెడికేషన్స్ ఏం చేస్తాయి అని అంటే డిఫెన్స్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తాయి. డిఫెన్స్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? ఇమ్యూన్ సిస్టము, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ దోమ వాలితే నిద్రలో మైండ్ పర్మిషన్ లేకుండానే, బ్రెయిన్ పర్మిషన్ లేకుండానే మన చెయ్యెళ్ళి దోమని కొట్టేయటం ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్. అదొక రకమైన డిఫెన్స్ సిస్టమ్. బస్సులో సీట్లో కూర్చొని నిద్రపోతున్నావు, పక్కకి తూలి పడిపోబోతున్నావు, అలాగా కాస్త కిందకి జారేలోపు మళ్ళీ లేచి నిలబెట్టేది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, నాట్ బ్రెయిన్. ఇది కూడా ఒక డిఫెన్సివ్ సిస్టమ్, పడిపోకుండా కాపాడింది. అటువంటి దాన్ని ప్రాబ్లం చేసేస్తాయి అలోపతిక్ మెడికేషన్స్. అండ్ ద ఎండోక్రైనల్ సిస్టమ్,
కార్టిజాల్ లెవెల్స్. కార్టిజాల్ పెరిగే కొద్దీ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోతూ ఉంటుంది. కార్టిజాల్ మంచిదే, ఫైటింగ్ ఆర్ ఫ్లైట్ కోసం యూజ్ అయ్యే హార్మోనే. టూ మచ్ గా వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది డమ్మీ అయిపోతుంది. సో దేర్ బై గ్రేట్లీ రెడ్యూసింగ్ అలాగా ఈ అలోపతిక్ మెడికేషన్స్ ఫైటింగ్ పవర్ తగ్గించేస్తాయి. దే సప్రెస్ ద సూపర్ఫిషియల్ అండ్ ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఏ సిక్ కాన్స్టిట్యూషన్ which are protective reflexes. Thus, they pave the way for the rapid evolution, internalization of the sickness. Allopathic medicines suppress the superficial and functional expressions in a sick constitution. ఏంటి ఆ సిక్ కాన్స్టిట్యూషన్? ఫీవర్ రావటం, జలుబు చేసింది, ఫీవర్ వచ్చింది. ఇట్స్ ఎ యూజువల్ సింపుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద బాడీ. దాన్ని కూడా పారాసెటమాల్ వేసి ఆఫ్ చేసేస్తాం. పెయిన్ ఆఫ్ చేస్తాం. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ చేసేస్తాం. బట్ ద పేషెంట్స్ దే డిమాండ్. పేషెంట్స్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మన మీద. అరే రావటం తోటే సిమ్టమ్, నాకు పర్టికులర్ గా ఈ సిమ్టమ్ ఎందుకు తగ్గలేదు అని అడుగుతాడు. వాడికి ఇదంతా తెలియదు, వెనకలు జరిగేది అంతా తెలియదు. పక్కింటోడికి తగ్గింది, నాకెందుకు తగ్గదు తొందరగా, వాళ్ళకైతే 2 రోజుల్లో తగ్గిపోయింది, నాకెందుకు తగ్గదు తొందరగా. అమాయకులు, మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు, వీళ్ళే తగిలేదు మనకి. డిఫెన్స్ సిస్టమ్ ని, మన కాన్స్టిట్యూషన్ ని అర్థం చేసుకునే వాళ్ళల్లో ఈ సమస్యలు ఉండవు. దే సప్రెస్ ద సూపర్ఫిషియల్ అండ్ ఫంక్షనల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఏ సిక్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్. Thus, they pave the way for the rapid evolution, internalization of the sickness. తుమ్ములు వచ్చినప్పుడు చూడండి, వాడికి తుమ్ములు 2 రావటం ఆలస్యం, పక్కన మెడికల్ షాప్ కనబడితే చాలు వెళ్ళిపోయి సిటిజన్ తీసేసుకొని టక్కన వేసేసుకుంటాడు. తుమ్ము ఎందుకు వచ్చింది అని అనేది ఆలోచించడు. రోడ్డు మీద డస్ట్ ఉంది కాబట్టి తుమ్ము వచ్చింది, ఇది ఆలోచించడు. వాడు ఏం చేస్తాడు, వెళ్ళి సిటిజన్ వేసేసుకుంటాడు. ఇప్పుడు తుమ్ము రావటం ఆగిపోతుంది అంటే డిఫెన్స్ రిఫ్లెక్స్ సిస్టమ్ ఆగిపోయింది. ఇప్పుడు డస్ట్ డైరెక్ట్ గా లోపలికి వెళ్తుంది, ఇక తుమ్ము లేదు. అలా పీల్చుకుంటే అలాగా థ్రోట్ లోకి వెళ్ళి అక్కడ లంగ్ లో సెట్ అవుతుంది. కొన్ని రోజుల్లోపు ఆస్తమా తయారవుతుంది. ఇది ఎంత చెప్పినా వినరు ఆ మూర్ఖులు. నేను చాలా మందిని చూశాను. వేసుకోకండి, మీకు త్వరలో ఆస్తమా రాబోతుంది, లంగ్ అంతా పోనీ, అది కెమికల్ అని అనుకో, ఆ డస్ట్ ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్ వస్తుంది, వేసుకోకండి అని అంటే ఎలాగా మీరు మందులు ఇవ్వలేరా వెంటనే తగ్గడానికి? నాకు భరించలేను కాబట్టి. ఇప్పుడు భరించలేకపోతే తర్వాత సీరియస్ డిసీజ్ తోటి సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇదే ఇంటర్నలైజేషన్ ఆఫ్ ద సిక్నెస్ అవుతుంది, లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అది. Hysterical use of symptomatic remedies, even for trifling complaints, prevents development of natural resistive powers, production of specific antibodies, and maturing of the memory cells, T lymphocytes, rendering the constitution incompetent and incapable to combat even the most trifling external factors like dust, smell of an incense, etc. in the future. సో హిస్టరికల్ యూజ్ అని అంటే పిచ్చి పట్టినట్లుగా, మనం అంటాం కదా, పిచ్చి పట్టినట్లుగా, హిస్టరికల్ పిచ్చి పట్టినట్లుగా యూజ్ చేయటం. చేసే యాక్ట్ కొద్దిగా క్లారిటీనే ఉంటది, కానీ పిచ్చి పట్టినట్లుగా చేస్తూ ఉంటారు. పిచ్చి పట్టినట్లుగా యూజ్ చేసే మెడికేషన్స్. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఒకేసారి 4-5 మెడిసిన్స్ వేసేసుకుంటాను, ఏమవుతుంది చూద్దాం, ఇది వెంటనే తగ్గిపోవాలి. ఒక టాబ్లెట్ వాడే ప్లేస్ 3 టాబ్లెట్లు వేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది కదా, వేసేసుకుంటాను. సో హిస్టరికల్ యూజ్ ఆఫ్ సిమ్టమాటిక్ రెమెడీస్ ఈవెన్ ఫర్ ట్రిఫ్లింగ్ కంప్లైంట్స్ ప్రివెంట్స్ డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ రెసిస్టివ్ పవర్స్. వాటి మెచ్యూరిటీని కూడా అడ్డుకుంటాయి ఇవి. అంటే రేపు పొద్దున్న వైరస్ వచ్చిందని అనుకోండి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ చేయకుండా మనం వేసే మెడికేషన్స్, అలోపతిక్ మెడికేషన్స్ మూలన యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ కావు.
అంటే బి సెల్స్, టీ సెల్స్, వీటి ఫంక్షన్ ని కూడా ఆల్టర్ చేసేస్తాయి. యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ కాకుండా తయారైపోతాయి. Rendering the constitution incompetent and incapable to combat even the most trifling external factors like dust, smell of an incense, etc. in the future. రేపొద్దున్న ఏ చిన్న వాటికి కూడా పనిచేయదు. సో ఇవన్నీ అలోపతిక్ మెడికేషన్స్ చేసే నష్టాలు మనకి. దే స్టిమ్యులేట్ ద మయాస్మెటిక్ ఎవల్యూషన్. Certain crude drugs have constitutional effects like vaccines, serums, hormonal preparations as steroids, contraceptive pills, etc. They have the potential to excite rapid evolution of psychotic miasms. The miasmatic evil becomes active and sensitized. ఏం జరుగుతుంది? They stimulate the miasmatic evolution. దే స్టిమ్యులేట్ మయాస్మెటిక్ ఎవల్యూషన్ అంటే అర్థం ఏంటి? సోరా నుంచి సైకోసిస్కి వెళ్ళిపోవటం, సైకోసిస్ నుంచి సిఫిలిటిక్ స్టేజ్కి వెళ్ళిపోవటం. ఇటు సోరా దగ్గరకే ఉంచితేనే మనకి ప్రాబ్లం లేదు. సోరా నుంచి సైకోటిక్ వెళ్తే డేంజర్. అంటే మయాజంని ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి తీసుకుని వెళ్తూ ఉంది. Certain crude drugs have constitutional effects like vaccines, serums, hormonal preparations as steroids, contraceptive pills. ముఖ్యంగా వ్యాక్సిన్స్ కి ఏంటి, వ్యాక్సిన్ నుంచి ఏంటి, ఇప్పుడు చాలా మంది హెచ్పివి వేసుకోమంటున్నారు వ్యాక్సిన్. అలాగే కోవిడ్ మొన్న నాశనం చేశారు, మొత్తం ఒక తరాన్ని నాశనం చేసి పడేశారు. దాంతో ఏం జరుగుతుంది అంటే లోపల ఉండే యాంటీజెన్స్, వ్యాక్సిన్ లో యాంటీజెన్స్ ఉంటాయి కదా, యాంటీజెన్నే కదా వాళ్ళు చేసేది. అది వ్యాక్సిన్, అది లైవ్ వైరసా, అటెన్యూయేటెడ్ వైరసా, లేకపోతే వాటి సర్ఫేస్ మీద ఉండే ఓన్లీ యాంటీబాడీస్, యాంటీజెన్స్ తీసుకొని చేస్తారా? డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వ్యాక్సిన్స్. వాటిలో కూడా కొన్ని వెరైటీలు ఉంటాయి. నా బాడీకి కోవిడ్ కావచ్చు, నా బాడీకి హెచ్పివి కావచ్చు, హెచ్పి వైరస్ ఉంటుంది కదా, మన బాడీ దానికి సెన్సిటైజేషన్ కాదా అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. ఈ వ్యాక్సిన్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేయటంతో నా బాడీకి న్యాచురల్ గానే రెసిస్టెన్స్ పవర్ ఉండుండొచ్చు, ఇది హెచ్పి వైరస్ కి లేదా కోవిడ్ వైరస్ కి. కానీ వీళ్ళు నా బాడీని ఏమని అనుకుంటున్నారు, నువ్వు కోవిడ్ వైరస్ ని తట్టుకోలేవు అని వీళ్ళే ఒక ఊహించేసుకొని మనకు ఆ ఇంజెక్షన్ ఇస్తున్నారు. నువ్వు తట్టుకోలేవులేరా, నీకు ఈ సహాయం తీసుకోవాలండి. యాక్చువల్ గా నా బాడీకి ఆ కెపాసిటీ ఉంటుందా ఉండదా అన్నదానికి కూడా, ఉంటుందా ఉండదా అనే దానికి కూడా టెస్ట్ ఉండదు. వాళ్ళు ఏమి చేయరు, ఎగ్జామినేషన్ చేయరు. నీకు కెపాసిటీ ఉందిలే, నీకు వ్యాక్సినేషన్ అవసరం లేదు అనే దానికి టెస్ట్లు ఏమీ లేవు. జనరల్ గా అందరికీ లేదు, ఉండదు అనే ఒక ఒపీనియన్ తోటి అందరికీ వ్యాక్సిన్స్ వేసేస్తారు. నాకు న్యాచురల్ గానే ఉండుండొచ్చు కదా, లేదు నేను ఆ డిసీజ్ ప్రివలెంట్ గా ఉండే ఏరియాలోనే ఉండకపోవచ్చు. ఇక్కడ మా ఊర్లో కోవిడే లేదు, మా ఊళ్ళో హెచ్పినే వైరసే లేదు, ఎందుకు వేసుకోవాలి నేను, నాకెందుకు ప్రొటెక్షన్? లేదు మొత్తం ఇండియా వైజ్ వేసేద్దాం, ఇండియా వైడ్ మేము వేస్తున్నాము, అందరూ ఏం చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం జరుగుతుంది, నీకు అవసరం లేని ఇమ్యూన్ స్టిమ్యులెంట్ గా వ్యాక్సిన్ వెళ్తుంది లోపలికి, నీకు అవసరం లేదు, నీ బాడీ ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రిపేర్ చేసుకుంది,
ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిమ్యులేషన్ ఇచ్చి ఇంకొద్దిగా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అవసరం లేని స్టిమ్యులేషన్స్, అవసరం లేని యాంటీబాడీస్ ని బాడీలో ప్రిసిపిటేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ అవసరం లేని యాంటీబాడీస్ ఊరికినే కూర్చోవు. కొంతమందిలో ఊరికినే కూర్చోవచ్చు, ఏదో లేపిచ్చాడు, వ్యాక్సినేషన్ వేసాడు, మనల్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేపించాడు, కాసేపు సైలెంట్ గా ఉందాం, కొన్ని రోజుల్లో మన లైఫ్ స్పాన్ అయిపోతుంది, పోతాం అని అనుకునే కొన్ని శరీరాలు ఉంటాయి. వాళ్ళల్లో వ్యాక్సిన్ నుంచి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. కానీ అందరి కాన్స్టిట్యూషన్స్ ఒకటి కాదు కదా. ఎక్స్ట్రాగా పుట్టిన, ఇమ్మెచ్యూర్డ్ గా పుట్టిన, బలవంతాన పుట్టిన ఈ యాంటీబాడీస్ లోపల ఇమ్మెచ్యూర్డ్ స్థాయిలో ఉన్న, మెచ్యూరిటీ సరిగా లేకపోయి ఉన్న, బలవంతాన ప్రొడ్యూస్ అయ్యేటట్లు చేసిన ఈ యాంటీబాడీస్ ఊరికినే కూర్చో లోపల వెళ్ళి దానికి వెళ్ళటం, దీనికి వెళ్ళటం, ఆ ఆటోమ్యూన్ యాక్టివిటీని క్రియేట్ చేయటం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి పోరాడటానికి కోవిడ్ వైరసే లేదు కదా, అక్కడ ఆ ఏరియాలోనే లేదు. హెచ్పి వైరసే లేదు ఆ ఏరియాలో. దేంతో పోరాడతాయి? దేంతో పోరాడవు. ఒకటి సైలెంట్ గా కూర్చోవాలి, లేకపోతే ఆ లివర్ మీద పడను, ఆ జాయింట్స్ మీద రుమటాయిడ్ ఆర్థరైటిస్ క్రియేట్ చేయను, ఆ థైరాయిడ్ గ్లాండ్ ఉంటే హాషిమోటోస్ థైరాయిడైటిస్ క్రియేట్ చేయటం, ఏదో ఒకటి న్యూసెన్స్ చేసేస్తాయి. దానికి తోడు ఒక్క వ్యాక్సిన్ తోటి ఆపరు కదా, సెకండ్ డోసు, థర్డ్ డోసు,